ఇక డీటెయిల్స్ చూసుకుంటే భూభారతిలో 1000 కోట్ల స్కామ్ జరిగిందా? తవ్వే కొద్దీ భూభారతి అక్రమాలు వెలుగు చూస్తున్నాయా? 2 జిల్లాల్లో 70 కోట్ల స్కామ్ జరిగిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ధరణిలో అవినీతి జరిగిందని రద్దు చేసి భూభారతితో సమస్యలు పెంచారనే మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ భూభారతి పోర్టల్లో ఎన్నో లోపాలు ఉన్నాయనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఇక చలాన్లను ఎడిట్ చేసి చెల్లింపులు జరిగినట్లుగా స్కామ్ చేశారు. ఈ కుంభకోణంలో 16 మంది నిందితులు ఉన్నట్లుగా తెలిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. తెలంగాణలో భూభారతి పోర్టల్ ప్రకంపనలు రేపుతుంది. దానికి కారణం భూభారతిని ఆ పోర్టల్ను ఉపయోగించుకొని అవినీతికి అక్రమాలు పాల్పడ్డారు. జిల్లాకి 50 కోట్ల చొప్పున మొత్తం అన్ని జిల్లాల్లో దాదాపు కలుపుకుని ఒక 1000 కోట్ల రూపాయల దాకా స్కామ్ పాల్పడ్డారనేది ఒక వాదన బలంగా వినిపిస్తుంది. అంటే ఏదైతే జనరల్గా మనం రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదంటే ఏదైనా ఉంటుందో భూమికి సంబంధించి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటికి గవర్నమెంట్కి మనం ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటాం, దాన్ని చలాన్ల ద్వారా చెల్లిస్తూ ఉంటాం. సో ఆన్లైన్లో చలాన్ల ద్వారా చెల్లించిన మొత్తాన్ని ఆ చలాన్లకు ఉన్నటువంటి ఏదైతే ఎడిట్ ఆప్షన్ ఉంటుందో ఆ ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని వీళ్ళు స్కామ్ చేసినట్టుగా ఒక అంచనాకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఒక 16 మంది కీ రోల్ పోషించారు అనేది ఒక సారాంశం మనకు తెలుస్తుంది. సో దీనిపైన గవర్నమెంట్ ఇప్పటికే స్పందించింది. ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన చాలా స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా పాల్పడ్డారో, ఈ విధంగా చలాన్లు ఎడిట్ చేసి స్కామ్కు పాల్పడ్డారో వారి దగ్గర నుంచి ప్రతి పైసా కూడా వసూలు చేస్తామని ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. గత 10 ఏళ్లలో అంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది ధరణిగా ఉంది. సో ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి, అవకతవకలు జరిగాయి, దాన్ని అందుకే మేము మార్చేసామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని భూభారతిగా మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ధరణిలో ఉన్న లోపాలంటే గత 10 ఏళ్ళలోని ఇవన్నీ కూడా జరిగాయి, ఇప్పుడు తమ భూభారతికి మార్చిన తర్వాత అయితే జరగలేదనేది ఆయన పాయింట్కి చెప్తున్నారు. అక్కడ ఆ ఆప్షన్ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి ఏదైతే ఎడిట్ ఆప్షన్ ఉందో ఆ ఎడిట్ ఆప్షన్ సరిగా చూసుకోలేదు. దాన్ని ఎడిట్ ఆప్షన్ కారణంగానే ఇదంతా జరిగింది. అంత పెద్ద పోర్టల్ తయారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చూసుకోవాలి, ప్రతిదీ కూడా స్క్రూటినీ చేసుకొని ఆ పోర్టల్ని డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ అది వాంటెడ్గా చేశారా లేదంటేనేమో వేరే అంశాన్ని నేపథ్యంలో పెట్టుకుని ఆప్షన్ ఆ విధంగా వదిలేశారనేది తెలియాల్సింది. బట్ ఓవరాల్గా మేము ఖచ్చితంగా ఎవరైతే నష్టం చేశారో అంటే ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ వర్షన్ చాలా డిఫరెంట్గా భిన్నంగా ఉంది. భూభారతి ధరణి పోర్టల్గా ఉన్నప్పుడు చాలా చక్కగా ఉంది. తర్వాత వీళ్ళు అదంతా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి భూభారతికి మార్చి అందులో చేసినటువంటి మార్పులు చేర్పుల వల్ల ఇదంతా జరిగింది. భూభారతి ద్వారా జరిగినటువంటి రెవెన్యూ లావాదేవీల వల్లనే ఇవన్నీ కూడా ఇట్లా ఆ విధంగా అంటే వారికి అనుకూలంగా ఎడిట్ ఆప్షన్స్ పెట్టుకొని దానిలో చలాన్లను ఎడిట్ చేసి ఆబ్వియస్గా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి చలాన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ట్రాగా అంటే దాన్ని ఉన్న చలాన్లు ఎడిట్ చేసి డబ్బులు తీసుకోవడం అనేది దాన్ని తమ వైపుగా ఆ లావాదేవీలు చేర్చుకోవడం తీసుకోవడం అనేది ఓ పెద్ద బ్లండర్గా తెలుస్తూ ఉంది. సో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యతను పట్టుకుంటామని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా జరిగిన నష్టం ఏంటి? ఇప్పటివరకు చాలా నష్టం జరిగింది. ఒక 2 జిల్లాల్లోనే దాదాపు 70 కోట్ల మేరకు స్కామ్ జరిగిందనేది ఒక ఆరోపణ, లేదంటే దీనికి సంబంధించి విచారణ చేస్తాం, పూర్తి స్థాయిలో అందరిని పట్టుకుంటామని ప్రభుత్వం చెప్తూ ఉంది. బట్ జరిగిన నష్టం, డ్యామేజ్ పరిస్థితి ఏంటి? ఎవరి కారణం? ధరణి ఉండగా ఇదంతా జరిగిందా లేదంటే భూభారతిగా మారిన తర్వాత వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునే విధంగా రెవెన్యూ శాఖ చెందిన కొంతమంది కీలక వ్యక్తులు ఈ విధంగా మార్చారా అనేది కూడా తెలియాల్సి ఉంది. బట్ ఒకరి మీద ఒకరు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ధరణి ఉన్నప్పుడు జరగలేదని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. లేదు, ధరణి ఉన్నప్పుడే అప్పుడు ఆ సమయంలో వాళ్ళు వదిలినటువంటి ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఇప్పుడు భూభారతి కూడా దాన్ని కూడా చుట్టుకుంది, మేము మార్చిన తర్వాత కూడా ఇలా అయిందని చెప్తూ ఉన్నారు. బట్ మీరు కావాలని ధరణిలో తప్పులు ఉన్నాయి కాబట్టి భూభారతికి మార్చిన తర్వాత మరి మీరు ఎందుకు చూసుకోలేదని బీఆర్ఎస్ గత ప్రభుత్వం యొక్క వర్షగా వినిపిస్తుంది. ఓవరాల్గా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే జరిగినట్టుగా అర్థమవుతుంది, పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుందని తెలియాల్సి ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.